అన్ని అవసరాలు, తాగునీటి సదుపాయాలు, గ్రామంలో ఇల్లులు, పెన్షన్లు, రేషన్లు, పెళ్లి కానుకలు, సంక్రాంతి కానుకలు, ఇలా చంద్రన్న బీమాలు, పసుపు కుంకుమ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు లోకేష్ అన్న గారు ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు. పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఆయన ఉంటే ఆయన ఒకటే ఆలోచించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలనంటే మనకి పట్టణాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని. సీసీ రోడ్లు ఆ రోజు 1000 కిలోమీటర్లు మనం వేసుకున్నామనంటే దానికి ఘనత మన లోకేష్ అన్న గారు అనేది మళ్ళీ తెలియజేస్తున్నాను. అలాగే మన ఒక పక్కన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దేశ విదేశాల నుంచి ఐటీ కంపెనీలు మన ప్రాంతానికి తీసుకొని వచ్చి దేశంలోనే అత్యధికమైనటువంటి సెల్ ఫోన్లు ఎక్కడ తయారవుతున్నాయంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొప్పగా చెప్పుకునే స్థాయికి మన లోకేష్ అన్న గారు తీసుకొని వచ్చారని తెలియజేస్తున్నాను. మన నాయకులు ఆ రకంగా మన రాష్ట్రం కోసం కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడితే ఎలా దోచుకుందామన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చాడు. ఇప్పుడే ఇక్కడ స్థానికంగా కూడా మాట్లాడుకున్నాం, ఎక్కడ అభివృద్ధి ఎక్కడా కూడా లేదు. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ముందుకు నడిపించింది లేదు. కానీ అవినీతి ఎక్కడైనా ఉందనంటే మొట్టమొదటగా హాజరవుతున్నారు. ఎంత డబ్బులు మనం సంపాదించుకున్నామన్న ఆలోచనతో ఇసుక కనబడితే ఇసుక, గనులు కనబడితే గనులు, గ్రావెల్, మైనింగ్, ఇలా ఎక్కడ నుంచైనా సరే ఒక రూపాయి సంపాదిస్తున్నారనంటే అందులో వాటా కోసం మాత్రం ఈ నాయకులు అందరూ కూడా ఎగబడి ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని కబ్జా చేసుకునే విధంగా ఈరోజు రాబందుల్లాగా అందరూ కూడా తయారయ్యారు. అటువంటి వ్యక్తుల్ని తరిమి కొడితే గాని పాతపట్నం నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరగవు అనేది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే మీరందరూ రాబోతున్నటువంటి ఎన్నికల్లో సిద్ధం కావాలి. మీరందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలి. ఎన్ని కేసులు మీ అందరి మీద పెట్టించుకున్నారు ఇప్పటికీ. ఈ 2 నెలలు మనం ఎవరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే లోకేష్ అన్న గారు ధైర్యం ఇవ్వడానికి మన అందరి ముందుకి వచ్చారు. ఏ కష్టం వచ్చినా సరే, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే లోకేష్ అన్నగా నేను మీ వెంట ఉంటాననే ధైర్యం ఆయనే మీ అందరికీ కూడా ఇస్తున్నారు. కాబట్టి నిర్భయంగా మీరందరూ కూడా ఎన్నికల్లో పోరాటం చేయాలని మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో ఈ పడినటువంటి పిచ్చి కుక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కట్టుగా ఈ రోజు ముందుకు వచ్చారు. వాళ్ళ పదవుల్లో కూర్చోవడానికి కాదు, వాళ్ళిద్దరు కూడా చూసుకుంటే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఆయన గురించి చెడు మాట్లాడాలంటే 10 సార్లు ఆలోచించే వ్యక్తులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నారు. అంత గౌరవం సంపాదించుకున్నటువంటి వ్యక్తులకి రాజకీయాల కోసం, పదవుల కోసం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా నాశనం అయిపోతుంటే, తగలబడిపోతుంటే నాయకుడిగా మనం చూస్తూ ఊరుకోకూడదు. అవసరమైతే చేయి కలపాలని అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపికట్టుగా ఈ ఎన్నికల్లో ముందుకు రాబోతున్నారు. అదే స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కలిసి మెలిసి పనిచేసి నిద్ర లేకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రేపు వచ్చే ఎన్నికల్లో ఏ స్పీడ్ మీద అయితే వచ్చారో దానికి 10 రెట్లు స్పీడ్ మీద వాళ్ళకి బంగాళాఖాతంలో కలిపేయడానికి పంపించాలనేది కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాతపట్నం నియోజకవర్గంలో పెద్దలు మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే రాష్ట్రం మొత్తం మీద సర్వే చేయించారు. అందులో పెర్ క్యాపిటా ఇన్కమ్, ఆ సగటు ఒక ఆదాయం ఉండేటటువంటి ఆ ఫిగర్ ఏదైతే ఉందో అన్నిటికంటే తక్కువ పాతపట్నం నియోజకవర్గానికి వచ్చింది. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఇక్కడ పరిశ్రమలు తీసుకొని రావాలి, ఇక్కడ అదనంగా రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా సరే పాతపట్నంలో ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ కార్యక్రమాలు చేయాలని ఎంతో తాపత్రయంతో కొంత ప్రయత్నం చేశాం. కానీ అనుకున్నంత స్థాయిలో ఆ రోజు చేయలేకపోయినా ఈ రోజు మన అవగాహన పెరిగింది. ఈ రోజు మనకున్నటువంటి ఆలోచనలు పెరిగాయి. ఈ రోజు లోకేష్ అన్న గారు తోడు కూడా మనకుంది. కాబట్టి రాబోతున్నటువంటి ప్రభుత్వంలో మనం పాతపట్నం నియోజకవర్గం, ఎందుకనంటే మనం అంటున్నాం శ్రీకాకుళం జిల్లా వాసులు అన్ని దగ్గరలో ఉంటారని. మీరు ఆ శ్రీకాకుళం జిల్లా వాసుల్లో కూడా పర్సంటేజ్ తీస్తే పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ లో గానీ ఎక్కడైనా పనికి వెళ్లేటటువంటి వారు ఊర్లే ఈ రోజు కాలనీలన్నీ కూడా బయట ఉన్నాయి పాతపట్నం నియోజకవర్గం తాలూకువి. అటువంటిది వలసల కోసం ఎక్కువ మంది ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తిరిగి ఇక్కడే వాళ్ళందరూ కూడా చక్కగా పని చేసుకునే అవకాశం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే ఇవ్వాలి. స్మాల్ స్కేల్